హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. కేంద్ర ప్రభుత్వం మరొక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఉద్యోగులకు, పెన్షనర్లకు. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం. రానున్న పండుగ సీజన్లలో ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇకపై ఉద్యోగుల జీతాలతో పాటు పెన్షనర్ల మొత్తం కూడా పెరగనుంది. అయితే మరికొన్ని రోజుల్లో 7వ వేతన సంఘం డిఆర్ఎస్ రిలీఫ్ల పెంపును ప్రకటించడమే అందుకు కారణమని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. దీని ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి, జూలైలో సంవత్సరానికి 2 సార్లు డిఏ సవరణలు ప్రకటిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని ఈసారి 3% పెంచనున్నట్లు తెలుస్తోంది. జూలై 2024 నుంచి అమల్లోకి వచ్చే 7వ వేతన సంఘం కింద ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పెంపుదల వర్తించనుంది. ఈ నేపథ్యంలో 1 కోటి మంది ఉద్యోగుల ప్రయోజనం పొందనున్నారు. గత సంవత్సరం జూలై 1, 2023 నుంచి అమల్లోకి వచ్చే డిఏ పెంపుదల అక్టోబర్ 18, 2023న ప్రకటించబడింది. డిఏ సవరణకు ప్రభుత్వం విధించిన గడువును పరిగణలో తీసుకుంటే తదుపరి పెంపు గురించి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. చివరిసారిగా మార్చి 7, 2024న డిఏ పెంచారు. ఈ పెంపు జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. డిఆర్ఎస్ అవలెన్స్ సూత్రం ఏమిటి? డిఆర్ఎస్ అవలెన్స్ అనేది పారిశ్రామిక కార్మికులకు వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా లెక్కించబడుతుంది. అంటే పారిశ్రామిక కార్మికులకు ద్రవ్యోల్బణం రేటును ప్రతి నెల లేబర్ బ్యూరో విడుదల చేస్తుంది. 7వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎస్ అవలెన్స్ గణించే ఫార్ములా 7వ సిపిసిడిఏ పర్సన్స్ ఈక్వల్ గత 12 నెలల్లో ఏఐసిపిఐ -IW బేసిక్ ఇయర్ 2001 ఈక్వల్ 100. 12 నెలల సగటు 261/42 into 100 ఈక్వల్ ఫార్ములా ప్రకారం బేసిక్ జీతంలో డిఏ 53.30%, 3% పెరిగే ఛాన్స్. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డిఏను 53%కి పెంచవచ్చని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం 50% డిఆర్లు పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి డిఏ 3% పెరగవచ్చని అంచనా. 3% డిఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగనుంది. ప్రస్తుతం ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం 55,200 అనుకుంటే వారికి 27,600 డిఏ వస్తుంది. డిఏ 53%కి చేరుకున్న తర్వాత ఆ ఉద్యోగి డిఏగా 29,256 లభిస్తుంది. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.